వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మీ కెరీర్‌లో ఒకవేళ గ్యాప్ వచ్చి, మీరొక 30 ఇయర్స్ దాటి గాని, లేదా 25 దాటి కానివ్వండి, మీ బీటెక్ తర్వాత నెక్స్ట్ జాబ్‌కి మధ్యలో ఒక చాలా గ్యాప్ వచ్చి, మీరొక స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉన్నట్టయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. సో, మనకి చాలా డౌట్స్ ఒస్తాయి. మన మీద మనకే డౌట్స్ ఒస్తాయి. మన ఎఫిషియన్సీ మీద మనకే డౌట్స్ ఒస్తాయి. మనం సాధించగలమా లేదా అనే డౌట్స్ మనలో చాలా ఉంటాయి. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత ఎంకరేజింగ్‌గా మాట్లాడరు. ఈ ఏజ్‌లో ఇది ట్రై చేస్తావా? ఈ ఏజ్‌లో ఇది పాసిబులా? అని చెప్తా ఉంటారు. చాలామంది నేను ఈ రీసెంట్‌గా ఇంటరాక్ట్ అయిన హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు పెళ్లయిపోయి 2013, 15 ఆ టైంలో బీటెక్ కంప్లీట్ అయ్యి, ఇప్పుడు ఏదో మళ్ళీ చదువుదాం సార్, గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి కదా సార్, మాకు ఇంకా ఎలిజిబిలిటీ ఉంది కదా సార్ 42 ఇయర్స్ వరకు. మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం సార్. కిడ్స్ ఉన్నారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అయినా సరే మేము ఏదో చేయాలని ఉంది సార్. అసలు మేము చేయగలమా లేదా అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది నాతో ఇంటరాక్ట్ అయ్యారు. సో, వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఫస్ట్ ఒక ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే. అదెప్పుడు మీరు మీ మైండ్‌లో మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు అది మిమ్మల్ని ఆపుతా ఉంటుంది. ఈ ఏజ్‌లో ఇది కాదులే అని అనిపిస్తా ఉంటుంది. నేను ఈరోజు మీకు రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఎవరెవరు ఎంతెంత ఏజ్‌లో 65 నుంచి 35 వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్‌లో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పొజిషన్స్‌కి వెళ్ళిన వాళ్ళు, ఆ ఏజ్‌లో స్టార్ట్ చేసి కూడా ఎలా రీచ్ అయ్యారనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఒకవేళ మీ కెరీర్‌లో గ్యాప్ ఉంటే అది 3 ఇయర్స్ అవ్వచ్చు, 5 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, 15 ఇయర్స్ అవ్వచ్చు. మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఏదైనా సాధిద్దాం అనే ఆలోచనతో మీరుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే. ఐ హోప్ యూ పీపుల్ నోస్ మీ, బట్ స్టిల్ దిస్ ఈస్ యువర్ భీమా sir. I did my master's from IIT Kharagpur and I have 15 years of experience in the guiding, mentoring the students throughout the country from various platforms. సో, మన నెక్స్ట్ లెవెల్ ఛానెల్‌కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఈ ఛానెల్‌లో ఇంజినీరింగ్‌కి సంబంధించి కానీ, మోటివేషన్‌కి సంబంధించి కానీ వెరీ గుడ్ వీడియోస్, వెరీ గుడ్ కంటెంట్ యూ విల్ బి గెట్టింగ్ ఇట్ ఫర్ ష్యూర్. ఓకే. సో, వీడియోలోకొచ్చేద్దాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో, ఇలాంటి ఆలోచనలు మనం మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దామన్నా సరే, ఇంకా ఈ ఏజ్‌లో అవ్వదేమో, నాకున్న రెస్పాన్సిబిలిటీకి, నేను ఉన్న సిట్యుయేషన్‌కి ఇంకా పాసిబుల్ కాదేమో. మెయిన్‌లీ హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఒక ఫ్యామిలీ ఎకోసిస్టమ్‌లో పడిపోయి ఉంటారు. ఆల్రెడీ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ మన పిల్లలు ఇంకా ఇప్పుడు చదువుతున్నారు. ఇప్పుడు మనం చదవడం ఏంటి అనే ఆలోచన ఉంటుంది. లేదా మన ఇంట్లో ఉన్న మన పేరెంట్స్ కానీ, మన హస్బెండ్ సైడ్ పేరెంట్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనొచ్చు. ఇంకా ఇప్పుడు నువ్వు చదవడం ఎందుకు? నువ్వు చూడాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా! వాటి మీద కాన్సంట్రేట్ చెయ్యి అని మనల్ని డిస్కరేజ్ చేస్తా ఉండొచ్చు. అప్పుడు మనం కూడా లిమిట్ అయిపోవచ్చు. మన మనసులో అరే! నేను ఇంత కష్టపడి ఇన్ని ఇయర్స్ చదువుకున్నాను గదా! ఏం చేయలేకపోతున్నానే అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ ఫీలింగ్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా సాధించొచ్చు అనేలాగా ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇద్దామనుకుంటున్నాను. సో, లెట్స్ స్టార్ట్. సో, అది 35 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 45 అవ్వచ్చు. ఏ వయసులో స్టార్ట్ చేసినా మీరు సక్సెస్ అవ్వగలరని నేను ప్రూవ్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో, రీస్టార్ట్ చేయడానికి మనకి కావాల్సింది ఏజ్ కాదు, కరేజ్. ఇది మూవీలో కొటేషన్‌లా ఉండొచ్చు. బట్ ఐ విల్ ప్రూవ్ థిస్. ఓకే. లిజన్ హియర్. ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ రావాలంటే ప్రతిసారి మనకేంటంటే, నా వయసులో ఎవరన్నా సాధించారా సార్? నా ఏజ్‌లో మొత్తం వదిలేసి ఇప్పుడే స్టార్ట్ చేసి, కొత్తగా రీస్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా సార్? అలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్పండి సార్. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో 2013లో పాస్ ఔట్ అయిన స్టూడెంట్ ఒకరొచ్చి, సార్ నేనిప్పుడు ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ అని చెప్తారు. బట్ వాళ్ళకి ఒక భయం ఉంటుంది. సార్ నేనిప్పుడు చదవగలనా సార్? చాలా గ్యాప్ వచ్చేసింది సార్. అసలు మొత్తం మర్చిపోయాను సార్. ఇప్పుడు చదివితే నేను సక్సెస్ అవుతానా సార్? అలా సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ అని అడుగుతారు. ఎందుకంటే అలా సాధించిన వాళ్ళు ఉన్నారని చూపించాననుకోండి, రియల్ టైమ్‌లో యెస్ ఇలా చేశారమ్మా వీళ్ళు సాధించారు అనగానే మనకొక కాన్ఫిడెన్స్. ఓకే. వాళ్ళు చేయగలిగారు కదా! మనం ట్రై చేయొచ్చు. ఈ ఏజ్‌లో ఇదేం ఇంపాసిబుల్ కాదు అనే ఫీలింగ్, ఒక సపోర్ట్ మన మైండ్‌కి దొరుకుతుంది. దానికోసమే ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకోసం కలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ కేఎఫ్‌సి మనందరికీ తెలుసు కదా! ఆయన ఏ ఏజ్‌లో స్టార్ట్ చేశారు? 65 ఇయర్స్‌లో. అంతకుముందు ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేసుంటారో మీరు జస్ట్ అస్యూమ్ చేసుకోవచ్చు. అట్లాగే చూడండి, మెక్‌డొనాల్డ్స్ సంబంధించిన వ్యక్తి ఈయన 52 ఇయర్స్ వరకు 52 ఇయర్స్‌లో జాయిన్ అయ్యారు మెక్‌డొనాల్డ్. అప్పటి వరకు మెక్‌డొనాల్డ్స్ అనేది ఒక మిల్క్ షేక్ అతను మిల్క్ షేక్స్‌లో మెషిన్స్‌లో సేల్స్ మ్యాన్‌గా పనిచేసేవారు. ఇప్పుడు మెక్‌డొనాల్డ్ అనేది ప్రపంచంలో ఏ కంట్రీకెళ్ళినా, ఏ కార్నర్‌కెళ్ళినా ఈ 2 కేఎఫ్‌సి కానీ, మెక్‌డొనాల్డ్ గాని లేని కంట్రీ కానీ, సిటీ కానీ లేదు. సో, యూ అండర్‌స్టాండ్ వాళ్ళెంత ఏజ్‌లో వాళ్ళకంటే చిన్నోళ్ళే అయ్యుంటారు గదా! ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే. 52, 65 చూడండి. ఈయన ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన హెన్రీ ఫోర్డ్ 45 ఇయర్స్‌లో ఫోర్డ్ మోటార్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అంతకుముందు 2 కంపెనీస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యారు. సో, ఇంతకుముందు మీరు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అవన్నీ మీకు డీమోటివేట్ చేయకూడదని చెప్పి ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చా. ఈయన చూడండి,
వాల్టన్ అనే ఆయన వాల్మార్ట్ స్థాపించారు. వాల్మార్ట్ అనేది ఎంత పెద్ద కంపెనీయో తెలుసు కదా మీకు. అది 44లో ఆయన ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేశారు. సో, అట్లాగే లింక్డ్ఇన్ మనందరం జాబ్స్ కోసం సెర్చ్ చేసే లింక్డ్ఇన్ ఈయన ఏ ఏజ్‌లో స్టార్ట్ చేశారంటే 35 ఇయర్స్‌లో. అప్పటికి కొన్ని స్టార్టప్స్ చేసి ఆయన ఫెయిల్ అయ్యాయి. అంటే ఎవరు ఫెయిల్యూర్ చూడకుండా డైరెక్ట్‌గా సక్సెస్ అయిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఏజ్ అనేది మనల్ని లిమిట్ చేసేదైతే కాదు. మీ ఏజ్‌లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అది మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఈయన అలీబాబా కంపెనీ తెలుసు కదా మనకి. దాని నుంచి ఆహ్, జాక్ మా ఈయన వీడియోస్ కూడా ఉంటాయి. సరదాగా ఎప్పుడైనా చూడండి మంచి మోటివేషనల్‌గా ఉంటాయి. నాకు కూడా బాగా అంటే ఆయన చెప్తుంది వినడానికి చాలా ఇష్టపడతా ఉంటాను. 35 ఇయర్స్ ఏజ్‌లో 30స్‌లో చాలా ఫెయిల్యూర్స్. పోలీస్ జాబ్ ట్రై చేస్తే రిజెక్ట్ అయ్యారు. కేఎఫ్‌సీలో నార్మల్‌గా కేఎఫ్‌సీ కంపెనీలో జాబ్ చేయడానికి ట్రై చేస్తే అందులో కూడా రిజెక్ట్ అయ్యారు. సో, 35లో అలీబాబాని స్టార్ట్ చేయగలిగారు. సో, ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సక్సెస్. ఐ హోప్ యూ నో. చైనాకి సంబంధించి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీరు యూట్యూబ్‌లో, ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈవిడ చూడండి చెఫ్ జూలియా చైల్డ్ అనే ఆవిడ. పేరులో చైల్డ్ ఉంది. బట్ ఆవిడ ఏజ్ చాలా ఎక్కువ. సో, సారీ 49 ఇయర్స్‌కి ఆవిడ ఫస్ట్ కుక్‌కి సంబంధించిన బుక్ పబ్లిష్ చేశారు. ఆ తర్వాత సెలబ్రిటీ అయ్యారాయన. 50 తర్వాత సెలబ్రిటీ చెఫ్‌గా ఆవిడ టీవీలో ఎస్టాబ్లిష్ అయ్యారు అబ్రాడ్‌లో. సో, అట్లాగే వెరా వాంగ్ ఈవిడ ఫ్యాషన్ డిజైనర్స్. ఈవిడ కూడా 40 ఇయర్స్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ డిజైనర్. ఏమవుతుందంటే ఒక ఏజ్‌లో స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర మీరేదో అనుకుంటారు గ్యాప్ వచ్చేసిందని. ఈ ఏజ్‌తో పాటు మీకు తెలియకుండా మీ దగ్గరున్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఆ ఎక్స్‌పీరియన్స్ మిమ్మల్ని మీరు పెట్టే ఎఫర్ట్స్‌ని ప్రాపర్‌గా రిజల్ట్స్ వచ్చేలాగా డ్రైవ్ చేస్తుంది. ఒక 20 ఏజ్‌లో ఉన్నప్పుడు కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే మనం ఎఫర్ట్స్ పెడతాము. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మిస్‌అలైన్ అవుతాయి. అదే మీరు ఒక ఏజ్ వచ్చేసరికి ఆల్రెడీ మీరు ఎక్స్‌పీరియన్స్ చూస్తారు, ఫెయిల్యూర్స్ చూస్తారు. ఇది కరెక్టా కాదా అనేది ఒక 10 సార్లు అనలైజ్ చేసుకుంటారు. కాబట్టి మీరెళ్ళే డైరెక్షన్ ఫోకస్డ్‌గా ఉంటుంది. మీ ఎక్స్‌పీరియన్స్ మీకు హెల్ప్ అవుతుంది. అది మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా, జాబ్ కోసం ట్రై చేసినా, దేనికోసమైనా సరే. సో, అట్లాగే ఈవిడ చూడండి నైకా కంపెనీ ఈ ఏజ్‌లో పెట్టారు. మనందరూ షాపింగ్ చేస్తానే ఉంటారేమో కదా! సో, ఏజ్ ఆఫ్ 50. 50 ఇయర్స్‌లో నైకా స్టార్ట్ చేశారు. ఫ్యూ ఇయర్స్‌లోనే బిలియనర్ అయిపోయారు. దట్స్ ఇట్. ఓకే. ఆహ్, ఆర్‌కే స్వామి ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈయన స్టార్టెడ్ వెరీ లేట్ ఇన్ ద కెరీర్. అడ్వర్టైజింగ్ బిజినెస్ స్కేల్ చేసి ఇండియాస్‌లో టాప్ ఏజెన్సీస్‌లో ఒకటి క్రియేట్ చేశారు. సో, దట్స్ ఇట్. సో, ఇక్కడ మీకు ఏ ఏజ్ నుంచి చూడండి 35 నుంచి 65 వరకు ప్రతి ఏజ్‌లోని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండర్‌స్టాండ్? ఈ పర్టిక్యులర్ ఏజ్ అంటూ ఏం లేదు. మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దు. దట్స్ ఇట్. సో, లెట్స్ మూవ్. సో, ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి సింపుల్‌గా. మీరు ట్రై చేసినా, ట్రై చేయకపోయినా 1 ఇయర్ అయితే గడుస్తుంది. 2 ఇయర్స్ అయితే గడుస్తుంది. 2 ఇయర్స్ తర్వాత మనం ఏమనుకుంటామంటే 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసుంటే బాగుండేది గదా! అనిపిస్తుంది. సో, అది బిగ్గెస్ట్ రిగ్రెట్. మనం స్టార్ట్ చేయకపోవడమే బిగ్గెస్ట్ రిగ్రెట్. ఒక పెద్ద అడవి చూసారనుకోండి. అడవి నిండా చెట్లుంటాయి. ఒక ఆ చెట్లన్నీ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఓకే. ఎవరో 20 ఇయర్స్ బ్యాక్ ఇన్ని విత్తనాలు వేశారు కాబట్టి ఇంత మంచి ఫారెస్ట్ అనేది తయారయింది అని అనుకుంటారు. ఇప్పుడు పక్కనే ఖాళీ స్థలం చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? ఈ ఫారెస్ట్ మళ్ళీ ఇంతలా గ్రో అవ్వాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. మన వల్ల కాదులే అని వదిలేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. బట్ అదే ఈరోజు మీరు విత్తనం వేసి వదిలేస్తే 20 ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ చూసినప్పుడు పక్కన ఇంకో ఫారెస్ట్ వస్తుంది గదా! సో, ఇక్కడ రెండే ఆప్షన్స్. 5 ఇయర్స్ ఎలాగైనా గడిచిపోతాయి. 5 ఇయర్స్ తర్వాత నేను ట్రై చేశాను అని ఫీల్ అవుతారా? లేదా నేనప్పుడు ట్రై చేసుంటే బావుండేది అని ఫీల్ అవుతారా అనేది మీ ఇష్టం. దట్స్ ఇట్. సో, సింపుల్. సో, చూడండి 35 ఇయర్స్ వచ్చింది కదా! ఇప్పుడు స్టార్ట్ చేసి ఏమవుతుంది అని అనుకుంటే మీకు 40 తర్వాత ఇంకో క్వెషన్ వస్తుంది. 40కెళ్ళిన తర్వాత అంటే 35 నేను జస్ట్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఒక నంబర్ తీసుకోండి. నాకు ఇంకో 5 ఇయర్స్ తర్వాత మనకి ఇదే క్వెషన్ వస్తుంది. అరే! 35లో చేసుంటే బాగుండేది కదా! అని. 45లో ఉన్న వాళ్ళకి 40లో ఉన్న వాళ్ళకి ఇంకో 5 ఇయర్స్ తర్వాత 45లో అనిపిస్తది. అరే! ఈ లాస్ట్ 5 ఇయర్స్ నేను బాగా కష్టపడి ఉంటే సరిపోయేది కదా! ఈ పాటికి సెటిల్ అయిపోయేవాడిని కదా! అని చెప్పి. సో, గివ్ యువర్ బెస్ట్ ఫర్ 3-5 ఇయర్స్. ఆ 3-5 ఇయర్స్ కష్టం ఎలా ఉండాలంటే మీ లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవాలి. నేను చూపించిన ఎగ్జాంపుల్స్ అన్నీ అలా జరిగినవే. కొంచెం లక్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. అది కూడా ఉండొచ్చు. బట్ మీ హార్డ్ వర్క్‌నయితే ఏది రీప్లేస్ చేయలేదు. సో, ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ రిగ్రెట్ అవుతారా? ఇప్పుడు స్టార్ట్ చేసి ఓకే. 5 ఇయర్స్ తర్వాత నేను లాస్ట్ టైమ్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఈ డెసిషన్ తీసుకున్నాను. అది నా లైఫ్‌ని చేంజ్ చేసింది. మంచి డెసిషనే తీసుకున్నాను అని ఆలోచిస్తారా అనేది మీ ఇష్టం. 5 ఇయర్స్ అయితే ఎలాగైనా గడుస్తాయి. టైమ్ అనేది పాస్ అవుతా ఉంటుంది. దాన్ని మీరు ఆపలేరు. మీ డెసిషన్ మేకింగ్ డిలే చేసుకోవడమో, లేదా మీరు హాలోసినేషన్ అంటే ఆలోచించుకుంటూ, ఊహించుకుంటూ లిమిటేషన్స్‌లో మీరు ఉండిపోతారా అనేది జస్ట్ యువర్ విష్. సో, లెట్స్ మూవ్ గైస్. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
40 వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే 35లో స్టార్ట్ చేసుంటే బాగుండేదే అనిపిస్తుంది. 35లో ఉన్నప్పుడు 30లో స్టార్ట్ చేసుంటే బాగుంటుంది అనుకుంటుంది. ఇది ఇస్ ఎ నెవర్ ఎండింగ్ సైకిల్. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ సైకిల్. ఇది ఎప్పుడు మనకుండే ఫీలింగే. అన్‌లెస్ అంటిల్ యూ స్టార్ట్ ఇట్. ఓకే. సో చూడండి, రాంగ్ టైమ్ అనేది ఎప్పుడూ ఉండదు. మీరు ఏ ఏజ్‌లో అన్నా ఏ పనైనా చేయొచ్చు. సో దేర్ ఈస్ నో లిమిటేషన్స్. ఇది రాంగ్ ఏజ్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? సొసైటీ డిసైడ్ చేస్తది. అంటే మీ లైఫ్‌ని ఇంకొకళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకున్న మైండ్ సెట్ మీ మీద రుద్దుతారు. దట్స్ ఇట్. సో మీ ఉద్దేశంలో మీరు చేయాలని అనిపిస్తే చేయండి. అది ఏ పనైనా సరే. దేర్ ఈస్ నో రాంగ్ టైమ్ టు స్టార్ట్. మీరెప్పుడైనా యూ కెన్ టేక్ ఏ మూవ్ అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ. సో రాంగ్ డెసిషన్ అంటే ఏంటంటే స్టార్ట్ చేయకపోవడమే. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఊహించుకుంటూ, ఆలోచించుకుంటూ ఇయర్స్ గడిచిపోయి మీకు ఇలాంటి ఆలోచన ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ వచ్చే ఉంటుంది కదా! 2 ఇయర్స్ బ్యాక్ వచ్చే ఉంటుంది కదా! ఈ 2 ఇయర్స్ మీరు పాస్ చేసే ఉంటారు కదా! సో అట్లాగా మనం వేస్ట్ చేయడమే బిగ్గెస్ట్ మిస్టేక్. ఊహించుకోకుండా మీరు స్టార్ట్ చేసిన రోజు యూ ఆర్ ఆల్రెడీ సక్సీడెడ్. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయకపోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్. ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్. ఓకే. సో టైమ్‌ని ఎప్పుడు బ్లేమ్ చేయకండి. ఏజ్ అయిపోయిందని ఆలోచించకండి. మీరు ఈ రోజు ఏం చేస్తున్నారనేదే వెరీ ఇంపార్టెంట్. 5 ఇయర్స్ బ్యాక్ నేను చేసుంటే అంటే మీరు 5 ఇయర్స్ బ్యాక్‌కి టైమ్ మెషిన్‌లో వెళ్ళలేరు కదా! రియాలిటీలో ఆలోచించండి. గాట్ ఇట్? సో ఒక్కసారి 5 ఇయర్స్ తర్వాతకి ఆలోచించుకోండి. 5 ఇయర్స్ తర్వాత నేను ఇదే క్వెషన్ మళ్ళీ ఆలోచించుకుంటాను. నేను ఈరోజు చేయలేదే అని బాధపడతాను అని ఒక్కసారి ఆలోచించి స్టార్ట్. యూ కెన్ రీస్టార్ట్ యువర్‌సెల్ఫ్. యూ కెన్ రీస్టార్ట్ యువర్‌సెల్ఫ్. లెట్స్ చూడండి, ఇదే సైకిల్ ఎప్పుడు రిగ్రెట్ లూప్ అంటారు దీన్ని. రిగ్రెట్ లూప్ అంటే ఏంటంటే 35లో మనకనిపిస్తుంది నేను 30లో చేసుండొచ్చు కదా అని. 40లో కూడా అనిపిస్తుంది నేను 35లో చేసుండొచ్చు కదా అని. 45లో కూడా అనిపిస్తుంది 40లో చేసుండొచ్చు కదా అని. ఇట్స్ ఎ ఫరెవర్ నెవర్ ఎండింగ్ రిగ్రెట్ అంటారు. మనం చేయకుండా ఆలోచిస్తూనే ఉంటాం లైఫ్ లాంగ్. విచ్ ఈస్ వెరీ ఈజీ. అంటే మన బద్ధకానికి ఒక కవరప్ ఏంటంటే మన ఏజ్ అయిపోయిందనో, ఇంకేదో రీజన్‌తోనో ఆలోచిస్తూ మూవ్ అవ్వకుండా బద్ధకంగా, నీరసంగా, నిస్సహాయంతో కూర్చొని మన పని స్టార్ట్ చేయకపోవడం. మీరు పని స్టార్ట్ చేసిన రోజున మీ ఆలోచనలు తగ్గిపోతా ఉంటాయి. వర్క్ ప్రోగ్రెస్ అవుతా ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటికల్లీ యూ విల్ సక్సీడ్. సో స్టార్ట్ ఇట్. నేను ఎన్ని స్లైడ్‌లో ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ అదే చెప్తున్నాను. రీస్టార్ట్. యూ కెన్ స్టార్ట్ నౌ ఇట్‌సెల్ఫ్. There is no age limit. You can start anything at any age. No doubt in it. So let's move, guys. మిగతా వాడు 35లో ఎంజాయ్ చేసేది మీరు 25లో ఎంజాయ్ చేసేది మీరు 30లో ఎంజాయ్ చేస్తారు. మీరు ఆళ్ళతో కంపేర్ చేసుకున్న రోజే కదా మీరు బాధపడేది. కంపేర్ చేసుకోకండి. దేవుడు మీకంటూ ఒక సెపరేట్ టైమ్ లైన్ ఇచ్చాడు అనుకోండి. మీరు ఈ 5 ఇయర్స్ ఇంకో విధంగా ఎంజాయ్ చేశారు కదా! దానికి ఇది కాంపెన్సేషన్ అనుకోండి. దట్స్ ఇట్. సో చూడండి ఇక్కడ టైం అయితే వెళ్తూనే ఉంటుంది. అది అందరికీ కామన్‌గా ఉంటుంది. 5 ఇయర్స్ అందరికీ గడుస్తాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి 5 ఇయర్స్ అయితే గడిచిపోతుంది. ఆ 5 ఇయర్స్ మనం ఎట్లా యుటిలైజ్ చేసుకున్నాం అనేదే ఇంపార్టెంట్. సో డిఫరెన్స్ అనేది ఎవరిలో ఉంటుంది? మనలో ఉంటుంది. మనం చేసే పనిలో ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు స్టార్ట్ చేసి 5 ఇయర్స్ తర్వాత ఓకే. రిజల్ట్‌ని ఎంజాయ్ చేస్తారా? లేదా నేను వర్క్ చేశానని హ్యాపీగా ఫీల్ అవుతారా? అట్‌లీస్ట్ నేను ట్రై చేశానని సాటిస్ఫాక్షన్‌తో ఫీల్ అవుతారా? లేదా 5 ఇయర్స్ తర్వాత రిగ్రెట్‌గా అరే! అప్పుడు చేసుంటే బాగుండేది అని ఆలోచిస్తారా అనేది కంప్లీట్‌లీ ఇట్ ఈస్ యువర్ చాయిస్. దట్స్ ఇట్. సో కెరీర్ గ్యాప్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను పర్సనల్‌గా చూసింది చెప్తాను చూడండి. మనకి టెక్నికల్ వీడియోస్ చేశారు శరత్ సార్ అని. ఆయన 49 ఇయర్స్‌లో సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్ అయ్యారు. అంటే దేర్ ఈస్ మీ దగ్గర స్కిల్స్ ఉంటే మీరు మీ గ్యాప్‌ని మంచిగా కవర్ అప్ చేసుకోగలిగితే ఆ కవర్ అప్ అంటే ఏదో ఒక మంచి వేరే ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ చూపించారనుకోండి మీరు ఖాళీగా లేరని చెప్పుకోవచ్చు కదా! అంటూ మీరు కొత్త ఫీల్డ్‌లోకి వెళ్ళడానికి దేర్ ఈస్ నో రాంగ్ ఏజ్. మీకు ఏజ్ అనేది మిమ్మల్ని ఎప్పుడూ లిమిట్ చేయదు. మీరెప్పుడైనా రీస్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా కొత్తగా ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. చూడండి, కెరీర్ గ్యాప్ అనేది పర్మనెంట్ కాదు. కానీ మీ మైండ్ సెట్‌ని ఫిక్స్ చేసుకోకపోతే అది ఖచ్చితంగా మీ మైండ్‌లో ఎప్పటికీ పర్మనెంట్‌గా ఉండిపోతుంది. చూడండి ఇక్కడ మైండ్‌ని ఫిక్స్ చేస్తే గ్యాప్ అనేది మ్యాటర్ కాదు. ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఎనీ గ్యాప్‌ని మీరు బ్రిడ్జ్ ఔట్ చేసుకోవచ్చు. ప్రాపర్‌గా ఆలోచించుకోండి. మన ఆలోచనలన్నీ ఎక్కడ ఆగిపోతాయంటే ఏదో ఒక జాబ్‌కి ఏజ్ లిమిట్ చూస్తారు. ఆ ఏజ్ లిమిట్ మనం దాటేసినప్పుడు ఓకే. ఇంతవరకే నాకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చదివినా నేను మొత్తం మర్చిపోయాను. మళ్ళీ స్టార్ట్ చేయలేను అని అనుకుంటారు తప్ప ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేద్దాం. మొత్తం సిలబస్ ఒక రోజులోనే చదివేస్తామా? ఒక రోజులో, ఒక టాపిక్‌లో, ఒక చాప్టర్‌లో ఒక క్వెషన్ నేర్చుకోండి. నెక్స్ట్ డే 2 క్వెషన్స్ నేర్చుకోండి. అలా స్లోగా స్టార్ట్ చేయండి. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయండి. బిల్డప్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే. నేను చేయగలుగుతున్నాను అని. ఓన్లీ థింగ్ యూ నీడ్ ఈస్ కన్సిస్టెన్సీ. మీరు టైమ్ ఇవ్వగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
బీ ఆల్వేస్ స్టే మోటివేటెడ్ పాజిటివ్‌గా. యెస్, నేను చేయగలను, నేను చేయగలను. ఏ రోజైతే మీరు పని చేయలేకపోతారో ఆ రోజు రిగ్రెట్ ఫీల్ అవ్వండి. అంతేగాని మీరు ట్రై చేయకపోతే, పని చేయకపోతే రిగ్రెట్ ఫీల్ అవ్వండి. కానీ ఇఫ్ యూ ఆర్ నాట్ సక్సీడెడ్, సక్సెస్ గురించి మాత్రమే ఆలోచించిన రోజు ఏ రోజు, అందుకే ఎక్కడైనా సరే పని చేయమని చెప్తారు తప్ప ఫలితం గురించి ఆలోచించొద్దని చెప్తారు. అది భగవద్గీతలో అయినా, ఎక్కడ చెప్పినా సరే. మీరు ఎప్పుడైతే ఫలితం గురించి ఆలోచిస్తారో మీ పని అనేది డైల్యూట్ అయిపోతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ పని చేయి, ఫలితం గురించి ఆలోచించొద్దంటే ఫలితం ఇంపార్టెంట్ కాదని కాదు. మన ఫలితంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. పనిలో డీవియేషన్స్ వచ్చేస్తాయి. అంత డెప్త్ ఉంది ఆ వర్డ్‌లో. సో చూడండమ్మా, ఏజ్ సక్సెస్‌ని డిసైడ్ చేయలేదు. ఖచ్చితంగా చేయలేదు. మీరు కన్సిస్టెన్సీని డిసైడ్ చేస్తది. మీరు కన్సిస్టెంట్‌గా ఉంటే మీరు సక్సెస్ అవుతారు. అది ఏ ఏజ్‌లో అయినా సరే. మీరు కన్సిస్టెంట్‌గా లేకపోతే మీరు ఏ ఏజ్‌లో, అది 15లో అయినా, 20లో అయినా, 25, 30, 35, 40, 45, 50 ఏ ఏజ్‌లో కూడా మీరు కన్సిస్టెంట్‌గా లేని రోజున మీరు సక్సెస్ కాలేరు. మీరు కన్సిస్టెంట్ కాకపోతే ఈ వీడియో చూసిన ఉపయోగమే లేదు. ఓకే. మీరు కన్సిస్టెంట్‌గా కష్టపడతాను అనే ఆలోచన మీలో ఉంటే, ఈ వీడియో వలన మీకు ఖచ్చితంగా ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ, మీ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ మీకు పాజిటివ్ పాయింట్. నేను ఇందాక చెప్పాను గదా! మన ఏజ్‌తో పాటు వచ్చే ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది గదా! నాలెడ్జ్ ఉంటుంది గదా! అది మీ ప్రిపరేషన్‌లో ఖచ్చితంగా మీకు దోహదపడుతుంది. మీకు హెల్ప్ చేస్తుంది. సో, మీ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, మనం ఏంటంటే మన దగ్గర ఒక రిగ్రెట్ అనకూడదు, దాన్ని ఏమంటాం? ఆహ్, ఒక కైండ్ ఆఫ్ రివర్టెన్స్ అంటాం. అంటే మనం ఆ పని చేయడానికి ఎందుకో ఆలోచిస్తాం. మన ఈ ఏజ్‌లో ఎందుకులే, ఈ ఏజ్‌లో కాదులే అనే ఆలోచన ఒక్కసారి దాన్ని దాటి మీరు ఆలోచించిన రోజు డెఫినైట్‌లీ యూ కెన్ సీ ద డిఫరెంట్ వరల్డ్. ఓకే. సో చూడండి, అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ మీకు అవి 20 ఇయర్స్ వాళ్ళ దగ్గర ఉండదు. మీ దగ్గర ఉన్న సుపీరియారిటీ, మీ దగ్గర ఉన్న ఏజ్‌లో అంటే మనం ఏమనుకుంటామంటే యంగ్ పీపుల్ లాగా మనం కష్టపడలేమేమో అని అనుకుంటారు. కష్టపడడం అనేది ఓన్లీ థింగ్ ఇఫ్ యూ ఆర్ హెల్తీ. మీరు మీ బాడీ కోసం ఒక గంటిచ్చి, హ్యాపీగా మీ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే, మీరు ఎనర్జిటిక్‌గా ఉంటే, మీ ఎక్స్‌పీరియన్స్ మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఇంకా అందరికంటే ఎక్కువ కష్టపడగలుగుతారు. సో, ఫ్యూ పాయింట్స్ మెయింటైన్ చేయండి. డెఫినైట్‌లీ యూ విల్ సక్సీడ్. స్టార్ట్ స్లోలీ. ఒక్క రోజులోనే ఏ టు జెడ్ చదివేద్దాం అని అనుకోకండి. స్లోలీ చదవండి. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయండి. తర్వాత కన్సిస్టెంట్‌గా చదవండి. అది చదవడమా, బిజినెస్ చేయడమా ఏదైనా అవ్వచ్చు. ఇట్ ఈస్ యువర్ విష్. ఓకే. సో, పర్ఫెక్ట్ టైమ్ వస్తుంది. ఆపర్చునిటీ వస్తుంది. ఆ రోజు నేనేంటో చూపిస్తాను అని ఆలోచిస్తా కూర్చుంటే ఆ పర్ఫెక్ట్ టైమ్ ఎప్పటికి రాదు. పర్ఫెక్ట్ టైమ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. మనం ఏ రోజైతే వర్క్ స్టార్ట్ చేస్తామో అదే పర్ఫెక్ట్ టైమ్. దేవుడు మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. మీరు కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నప్పుడు. మధ్యలో మనకి టెస్ట్‌లు జరుగుతా ఉంటే, మన వర్క్ సరిగ్గా జరగనివ్వకుండా, మనం ఏ పని స్టార్ట్ చేసినా ఎవరో ఒకళ్ళు ఆపుతా ఉంటారు. మనకు అనిపిస్తా ఉంటుంది. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజే ఇది ఎందుకు జరుగుతుంది? నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే డీవియేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి? నన్నెందుకు ఇలాగా టెస్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. మీరు అప్పుడే మీ ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకోవాలి. యూ ఆర్ గోయింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఏది వచ్చినా నేను చేయగలను, నేను కష్టపడగలను అని ప్రూవ్ చేసుకునే సిట్యుయేషన్స్ అవి. సో, వాటిని ఎవ్రీ హార్డ్ అంటే మనకి హార్డ్‌షిప్స్ వచ్చినప్పుడే మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. అదొక ఆపర్చునిటీగా తీసుకోండి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. ఈరోజు యూ టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. ఎవరైనా సరే మన ప్రిపరేషన్ ఆపడానికి ట్రై చేస్తున్నారు. అది పాజిటివ్‌గా అవ్వచ్చు. ఫ్రెండ్ పార్టీ ఇవ్వచ్చు, మూవీకెళ్ళొచ్చు, ఇంకేదో జరగొచ్చు. ఇంట్లో ఏదో సిట్యుయేషన్ జరగొచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ వేరే వాళ్ళకి ఎవరికో రావచ్చు. మీరు అటెండ్ అవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ వస్తున్నప్పుడు కూడా మీ మైండ్‌లో ఒక క్వెషన్ ఉండాలి. నా వర్క్‌ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా నా వర్క్ అయితే ఆగదు. నేను దాన్ని ఓవర్‌కమ్ చేస్తాను అనే ఒక మోటివేషన్‌తో మనం కష్టపడిన రోజున డెఫినైట్‌లీ యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్ ఫర్ ష్యూర్. సో, సీ హియర్, డైలీ నేను చెప్పాను కదా! స్లోగా స్టార్ట్ చేయండి. కొంచెం కొంచెం పెంచుకోండి. మీరు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఆ ఇంప్రూవ్‌మెంటే మిమ్మల్ని మోటివేట్ చేస్తది. నాలా వేరే వాళ్ళొచ్చి మోటివేట్ చేయాల్సిన పనే లేదు. గాట్ ఇట్? సో, పర్ఫెక్ట్ కండిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మీరు ఏ రోజు కూడా స్టార్ట్ చేయలేరు. ఇంపర్ఫెక్ట్‌గానే స్టార్ట్ చేయండి. మీరు సక్సెస్ అవుతారా లేదా అనేది వదిలేయండి. జస్ట్ సరదాగా నేర్చుకుంటున్నానని చెప్పి స్టార్ట్ చేయండి ఏదైనా పనిని. తర్వాత ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మీరు ఎఫిషియెంట్‌గా మారుతారు. మీరు అనుకున్నది సాధిస్తారు. దట్స్ ఇట్. సో, స్టార్ట్ ఇట్. ఆల్ యూ నీడ్ ఈస్ స్టార్ట్. సో, మీరు ఎప్పుడు కూడా పీపుల్ గురించి ఆలోచించొద్దు. వాళ్ళెప్పుడు జడ్జ్ చేస్తారు. మీరు సాధించినా, సాధించకపోయినా, మీరు స్టార్ట్ చేసినా, స్టార్ట్ చేయకపోయినా, స్టార్ట్ చేయకపోతే మీరు ఖాళీగా ఉన్నారని బ్లేమ్ చేస్తారు. స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ ఏజ్‌లో మీకెందుకని బ్లేమ్ చేస్తారు. ఇది కామన్‌గా జరిగే విషయమే. సో, జనం కోసం ఎవరో ఏదో అంటారు. అది మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ ఓన్ పీపుల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళేదో అంటారని జెప్పేసి, మీరు అనుకున్నది సాధించడం గాని, స్టార్ట్ చేయడం గాని మానేయొద్దు. మీ లైఫ్‌లో మీకంటూ ఉన్న ప్యాషన్‌ని, మీకంటూ ఉన్న ఇంట్రెస్ట్‌ని ఎవరి కోసం సాక్రిఫైస్ కానీ, త్యాగం కానీ చేయొద్దు దయచేసి. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్. స్టార్ట్ చేసినా వాళ్ళు జడ్జ్ చేస్తారు. మీరు స్టార్ట్ చేయకపోయినా జడ్జ్ చేస్తారు. ఒకవేళ నేను లూజ్ అయితే వాళ్ళేమంటారో అనేది ఆలోచించొద్దు. మీ లైఫ్‌లో పక్క వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండకూడదు. వాళ్ళెప్పుడూ ఏదోటి అంటానే ఉంటారు. దే డోంట్ హావ్ ఎనీ అదర్ వర్క్. మిమ్మల్ని అనడమే వాళ్ళ వర్క్. మనం అది తీసుకున్న రోజున మనం ఫెయిల్ అయినట్టు.
మనం వాళ్ళని పట్టించుకోకుండా మన వర్క్ మనం చేసుకున్న రోజున యూ ఆర్ సక్సీడెడ్. దట్ ఇట్ సెల్ఫ్ ఎ సక్సెస్. గాట్ ఇట్? సో చూడండి, 5 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఎన్ని సార్లైనా ఇదే చెప్తున్నాను. మీకు రెండే ఆప్షన్స్ ఉండబోతున్నాయి. ఒక్క 5 ఇయర్స్ తర్వాత, 5 మంత్స్ తర్వాతో, 6 మంత్స్ తర్వాతో ఎప్పుడైనా సరే నేనప్పుడు స్టార్ట్ చేసుంటే బావుండేది అని అనుకుంటారా? నేనప్పుడు స్టార్ట్ చేయడం వల్ల నా లైఫ్ బావుంది అని అనుకుంటారా? అనేది ప్యూర్‌లీ యువర్ విష్. సో స్టార్ట్ యువర్ జర్నీ గైస్. సో రీస్టార్ట్ చేయడానికి ఏజ్ అవసరం లేదు. కరేజ్ మాత్రమే కావాలని నేను మళ్ళీ చెప్తూ ఐ వాంట్ టు ఎండ్ ద సెషన్. ఓకే. సో నెక్స్ట్ లెవెల్‌లో చిన్న నెక్స్ట్ లెవెల్ మన పెయిడ్ ప్లాట్‌ఫార్మ్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను ఇక్కడ చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. 9705861166. నెక్స్ట్ లెవెల్‌లో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. గేట్ ఈసీ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్‌కి, అట్లాగే ఏడబ్ల్యూకి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి, అది టీజీపీఎస్సీ అవ్వచ్చు, ఏడబ్ల్యూ ఏపీ ఏడబ్ల్యూ అవ్వచ్చు, దేనికైనా సరే 22 జూన్ నుంచి అండ్ 24 నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మనకి 50% ఆఫ్ ఉండబోతుంది ఆన్ సబ్స్క్రిప్షన్స్‌లో. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూజ్ చేసుకోండి. మన వెబ్‌సైట్ లింక్ నేను ఈ గ్రూప్‌లో ఇస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ లింక్ యూజ్ చేసుకొని కోర్స్ పర్చేస్ చేయొచ్చు. మన ఆల్ అవర్ టీచర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఎక్స్‌పీరియన్స్డ్. అండ్ మీరు రివ్యూస్ చూడండి. స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ దగ్గర ఒకసారి సరదాగా అడిగి తెలుసుకోండి. క్లాసెస్ ఆర్ టాప్ నాచ్ అండ్ వి విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెడతాం. టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాం. వాటెవర్ ద రిక్వైర్డ్ సపోర్ట్ ఫర్ క్రాకింగ్ ద ఎగ్జామినేషన్ విల్ ఆల్వేస్ హ్యాపీ టు ప్రొవైడ్. So you can see here. So these are our testimonials, we can say. Chudandi, machines and power systems lo teachers are explaining the concepts in a very clear, easy to understand manner. They're teaching, helping us to build strong fundamentals. Ultimately, మన దగ్గర ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే we are teaching the full course, and the course also how we are teaching అంటే every student should be able to learn. అతను జీరో నుంచి స్టార్ట్ చేసినా ఇప్పుడు నేర్చుకునేలాగా, కెరీర్ గ్యాప్ వచ్చినా ఎవరికైనా సరే అర్థమయ్యేలాగా టీచ్ చేయడమే నెక్స్ట్ లెవెల్ యొక్క లక్ష్యం. సో ఏడబ్ల్యూకి సంబంధించి ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద కోచింగ్, యూ కెన్ యూజ్ మై నెంబర్. మనకి సబ్స్క్రిప్షన్ 1 ఇయర్ ఫీజు వచ్చి 20,000, 50% ఆఫ్‌లో మీకు 9999కే వస్తుంది. సో గేట్‌కి 1 ఇయర్‌కి సేమ్ ఫీజు, 2 ఇయర్స్‌కి అయితే మీకు 50% ఆఫ్‌లో 14,999కి వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ మై మెంటర్‌షిప్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ 4,999 per annum. So that's it, guys. So all the very best. Take it as a positive motivation. There is no wrong age to start something new. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటే ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకేదైనా స్పెసిఫిక్ వీడియో కావాల్సినా సరే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను చూసి ఐ విల్ ఫీల్ హ్యాపీ. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతి సింగిల్ కామెంట్‌కి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్ని కామెంట్స్‌లో కొన్ని మిస్ అవుతా ఉంటాయి. నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు. అవి చూసి మీరు కామెంట్‌కి ఆన్సర్ చేయరా సార్? ఎప్పుడు చేస్తారు సార్ అని అనుకోవద్దు. సో అండర్‌స్టాండ్ మై బిజీ ఆల్సో. నా వాట్సాప్‌లో రోజుకి ఎన్నో మెసేజెస్ వస్తాయి. మాక్సిమం పాసిబుల్ ఉన్నంత వరకు నేనెప్పుడు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ప్లీజ్ అండర్‌స్టాండ్ దట్. సో నా గురించి ముందు నుంచి తెలిసిన వాళ్ళు దే డోంట్ బ్లేమ్. సో అండర్‌స్టాండ్ దట్ పాయింట్. సో ఇంకొక క్వెషన్ ఏంటంటే అందరూ అడిగేది సార్ ఏపీఏడబ్ల్యూకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది సార్ అని. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మొన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నాకేం తెలిసింది ఖచ్చితంగా లాస్ట్ వీక్‌లో రావాల్సింది. మరి ఎందుకు రాలేదనే దాని గురించి నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేకుండా వీడియో చేసి మిమ్మల్ని డైలమాలో పెట్టడం నాకిష్టం లేక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మొన్న ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేసి చెప్పారు. సార్ మీరు ఈ వారం వస్తానన్నారు కదా సార్! అప్పుడప్పుడు కొంచెం అలా డేట్స్ అవి చూసినప్పుడు మాకు కొంచెం భయమేస్తుంది సార్ అని చెప్పినప్పుడు నాకు అనిపించింది. జెన్యూన్‌గా అనిపించి ఓకే. పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మధ్యలో వాళ్ళకి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసే పనులు చేయకూడదు. నేను ఎప్పుడు కూడా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసే పని చేయలేదు. క్రెడిబుల్‌గా ఇన్ఫర్మేషన్ అనిపించినవే మీకు చెప్పాను. అందులో కూడా నెగెటివ్స్ ఉన్నప్పుడు నేను 100% కన్ఫర్మ్ అయ్యే వరకు చెప్పకూడదనేసే నేను ప్రిన్సిపల్ ఫాలో అయ్యా. పాజిటివ్స్ ఉన్నప్పుడు మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చా. అన్ని ఇన్ఫర్మేషన్స్ జెన్యూన్‌గానే ఇచ్చా. సో, బట్ ఇంకా నోటిఫికేషన్ డేట్ అనేది కొంచెం ఎగ్జాక్ట్‌గా తెలిసే వరకు వెయిట్ చేద్దాం అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. అందుకే దాని గురించి ఏం వీడియో చేయట్లేదు. దట్స్ ఇట్. ఓకే. థాంక్ యూ. సీ యూ ఆల్. బై బై. ఆల్ ది బెస్ట్.